ముందుగా బాధితులకు న్యాయం చేయండి, బాధితులకు అండగా నిల్చోండి. ఈ మంగ్లీ గురించి ఎందుకు, మంగ్లీ గురించి అండ్ మా కమ్యూనిటీ సంబంధించిన అదే నాయకులు ఉన్నారు, మా కమ్యూనిటీ నాయకులను మంగ్లీ గారికి సపోర్ట్ ఇస్తున్నారు తప్ప బాధితులు ఎవరు అవుతున్నారో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు. ముందు వీళ్ళని బాయ్కాట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు, ఆ తర్వాత మంగ్లీని బాయ్కాట్ చేయండి. దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా మీరంటూ వాస్తవానికి ఇది ఏదైతే చాలా సోషల్ మీడియాలో చాలా రోజులు అంది, 2-3 నెలల సంది చాలా వైరల్ గా వస్తుంది. అందరూ ప్రతి ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, తీసుకున్నారు. బట్ ఇక్కడ ఈ స్కామ్ లో ఈ యొక్క ఈ ఏదైతే జరిగిందంటున్నారో 100 నుంచి 200 లక్షల స్కామ్ లో ఎవరు అసలు ఇందులో మొదట పాత్రదారులు ఎవరు, ఈ స్కామ్ జరగడానికి ప్రధాన వ్యక్తులు కారణం అసలు ఎందుకు చేయవలసి వచ్చింది, ఇందులో చాలా వరకు క్లారిటీ పంజాగుట్ట పోలీసులు కేసులో కేసు పెట్టారు. అక్కడ ఉన్న ఎస్ఐ గానీ అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ సజ్జనార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కలవడం జరిగింది, చెప్పడం జరుగుతుంది ఇల్లు నాకు సంబంధం లేదని చెప్పేసి. కానీ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, రాయర్స్ వీళ్ళు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. అంటే ఇక్కడ రాజకీయాలకు సంబంధించినట్టు వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ చేయడం, వీళ్ళంతా మధ్య నష్టపోయే వ్యక్తులు వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళ న్యాయం ఎలా చేకూర్చాలి, వాళ్ళ సమస్యలు ఎట్లా తీరుతాయి, అసలు ఇలా పెట్టిన వాళ్ళకు ప్రధానంగా కఠిన శిక్ష పడే విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ. సో ఇందులో ముందుగా పెట్టుబడులు పెట్టించి ఎవరు నమ్మించారో వాళ్ళపైన శిక్ష విధించే విధంగా, వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళని పట్టుకొని ఎలిగేషన్ చేస్తే మిగతా వాళ్ళందరికీ ఇలా క్లారిటీ ఇన్ఫర్మేషన్. మంగ్లీ గారు కూడా ఎక్కడంటే అక్కడ వస్తాను, నేను సపోర్ట్ చేస్తాను బాధితులకు అని చెప్పేసి చెప్పారు. అదే మాట మీద ఉండి వాళ్ళ పక్షాన ఉంటే బాగుంటుంది. సో వాళ్ళ పక్షాన అటు పోరాడాలు తప్పితే ఇలా ప్రతి ఒక్క దానిపైన అటు రాథోడ్ గారు ఇంకో మాట కూడా అంటున్నారు, ఎందుకు మీరు సెలబ్రిటీ అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యి మీడియా ముందుకు రాను, మమ్మల్ని ఎందుకు చెప్పమంటున్నారు అని చెప్పేసి మీడియా ముందర మేము మాట్లాడాలని చెప్పి మంగ్లీ గారు అంటున్నారట. శైలజ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడమని చెప్పి మంగ్లీ గారు కోరుకుంటున్నారట. ఎందుకు మీడియా అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండడం వల్ల గర్వకారం అనేది పెరిగింది ఆమెకి? ఇలా అంటే మంగ్లీ గారికి అలా ఏం లేదు, ఆమె కొన్ని చెప్పుకుంటూ పోతుంది. ఆమె కొంత వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత సమాజానికి ఉంది. ఇట్లాంటి స్కామ్ లో కూడా ఉండడం కూడా చాలా పేరు ఇంత వైరల్ కావడం, ముందు ప్రజలు నష్టపోతున్నారండి. ఇక్కడ అందరు బాగానే ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళు బాగానే, డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు కొంతమంది లక్షలు కట్టి, కొంతమంది చాలా చిన్న స్థాయి వాళ్ళు, పేదరికం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూరాలంటే ఇందులో ప్రధానంగా మరి పక్కా ఈ మంగ్లీ ఒక్కరే ఎందుకు హైలైట్ అయ్యారు, ఈమెకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా? మంగ్లీ గారు కేసు ఎందుకు పెట్టట్లే అండి? ఇప్పుడు ఆమె తప్పు చేయనప్పుడు కేసు పెట్టాలని చెప్పేసి సుబ్బు గారు అంటున్నారు. ఒకవేళ ఆమె తప్పు చేయకపోతే ఆమె కేసు పెట్టిన అయితే నేను కేసు వాపస్ తీసుకుంటా అని చెప్పి కూడా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి అమ్మ వైపు నుంచి ఆమె బలంగా వినిపిస్తుంది. ఆమె సజ్జనార్ దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా లాయర్ సుబ్బు గారు, అడ్వకేట్ సుబ్బు గారు కూడా అంటున్నారు, ఆమె వైపు తప్పు లేకపోతే ఆమె వచ్చి కేసు పెట్టిన అయితే నేను కేసు వాపస్ తీసుకుంటా మంగ్లీ గారి మీద, మిగతా వాళ్ళ మీద కేసు పెడతా అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇందులో చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా ఒక మంచి ఆఫీసర్ కి మనం చూస్తున్నాం. ఆఫీసర్ వైపే పోలీస్ డిపార్ట్మెంట్, ఒక మంచి గవర్నమెంట్ కూడా చాలా కీలకంగా. ఇలా ఎంతమంది ఉన్నారు, ఒకరు తోడుతా ఉంటే చాలా రకరకాలుగా. నిన్నమన్నా వేరే టాపిక్ ఉండే, ఈ రోజు ఒక ఎందుకని మరి వాళ్ళ మీద కేసు పెట్టట్లేదు? ఇప్పుడు శైలజ చౌహాన్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు శివ కూడా ఉండడం జరిగింది, దాని తర్వాత మధు, వీళ్ళ ముగ్గురు మీద ఎందుకు కేసు పెట్టట్లేదు మంగ్లీ గారు? తప్పకుండా అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిజాలు తేలాలంటే, సో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులైనా, బయట వాళ్ళైనా, ఇందులో ఇంకా రాజకీయ వ్యక్తులైనా, ఇంకెవరైనా సరే ఇందులో క్లియర్ కట్ గా తెలవాలంటే ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం చాలా సీరియస్ గా మంచి ఆఫీసర్ ని దించి దీన్ని కేసు వెరిఫై చేయాలి. ముఖ్యంగా బాధితులు పెట్టుబడులు పెట్టించిన వాళ్ళని ఎవరైతే నమ్మించి 100 కోట్లు పెట్టించారో వాళ్ళని ముందు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాటన్నిటిపైన జవాబు తెప్పించే విధంగా ఈ మంగ్లీ నుంచి కూడా అన్ని మంచి ఆధారాలు రాబట్టి, సో ఈ సంబంధం ఉందా లేదా అని చెప్పేసి ప్రతిదాన్ని కూడా వెరిఫై చేసినాకనే సో తెలుస్తుంది. అంతేగాని ఇలా ప్రతి ఒక్కరిని రాజకీయ సంబంధించిన ఇంకా వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే బాధితులు అలానే ఉంటారు, వాళ్ళ సమస్యలు అలానే ఉంటాయి, వాళ్ళే నష్టపోతారు. వీళ్ళు బాగానే ఉంటారు చెప్పడం, చేసి మీడియా వాళ్ళు ఈ లాయర్లు వీళ్ళంతా అందరు బాగానే ఉంటారు. కానీ అలా వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ కేసు తెలియక మంగ్లీ గారి మీద వచ్చిన అలిగేషన్స్ పూర్తి అయ్యేదాకా
మంగ్లీ గారికి సినిమాలో అవకాశాలు ఉండవు అని చెప్పేసి ఫిలిం ఛాంబర్ వాళ్ళు చెప్తున్నారు. సో ఆ విషయాలు అనేవి అవి ముందు ముందు తెలుస్తాయండి. ఎందుకంటే అది ఎంతవరకు అనేవి ఇందులో అవాస్తవం ఎంత అవాస్తవం ఎంత వాటన్నిటిపై క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. సో ఇటు ఆ బిజినెస్ ఏదైతే ఉందో దానిపైన ఎంక్వైరీ పూర్తి జరపాలి కాబట్టి అవన్నీ నిజమైనటువంటి ఆధారాలు ఉంటేనే తెలుస్తుంది కాబట్టి అవన్నీ సో అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి పరిశీలించి చేసిన తర్వాత ప్రభుత్వం ఒక బహిర్ముఖంగా చెప్తే బాగుంటుంది. ఆ మంగ్లీ గారు కూడా పేదల పైన వాటి సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. అవన్నీ ఆమె జస్ట్ ఓన్లీ మాటల తోట కాకుండా సో నిజంగా పేదల పక్షాన ఉండి వాళ్ళందరికీ న్యాయం చేకూరిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం.